అందరికీ నమస్తే అండి. దాదాపుగా 7 నెలల కిందట, 8 నెలల కిందట కర్నూలు జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇప్పటికీ కూడా అది తలుచుకుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. చాలా దారుణమైన ఘటన. అలాగే 2 నెలల కిందట మార్కాపురంలో మరో ఘటన జరిగింది. హరికృష్ణ ట్రావెల్స్‌ది 19 మంది మరణించారు. అది తలుచుకున్నా సరే కళ్ళు చెమ్మగిల్లుతాయి. సో ఈ 2 ప్రమాదాలు నుంచి రవాణా శాఖ ఏమి నేర్చుకుంది? రవాణా శాఖ అధికారులకు ఇంకా బుద్ధి రాలేదా? కనీసం ప్రైవేట్ ట్రావెల్స్‌ని, ఈ ప్రైవేట్ బస్సుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారా? వాళ్ళ చేతుల్లో ఇంకా బందీలేనా? వాళ్ళిచ్చే లంచాలకు ఇంకా అలవాటు పడ్డారా? అసలు ప్రైవేట్ ట్రావెల్స్ యూనియన్‌కి అండ్ రవాణా శాఖకి మధ్య ఏమైనా చీకటి ఒప్పందం ఉందా? ఒప్పందం లేకపోతే కళ్ళెదురుంగా వయలేషన్స్ జరుగుతున్నా ఎందుకు ఊరుకుంటున్నారు? సో ఇది మంత్రి గారు కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పటికి 2 ప్రమాదాలు జరిగాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. మేబీ అందులో ప్రభుత్వం తప్పిదాలు లేకపోవచ్చు కాక. కానీ ప్రైవేట్ ట్రావెల్స్‌ని కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వమే, రవాణా శాఖే. సాధారణంగా ఇటువంటి ఇంత పెద్ద పెద్ద ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం డిఫెన్స్‌లోకి వెళ్ళిపోవాలి. సో ఈ 2 ఘటనల విషయంలో ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ తప్పు ఉంది కాబట్టి కొన్ని గైడ్లైన్స్ రూపొందించి స్ట్రిక్ట్‌గా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను కంట్రోల్ చేయడంలో 100% రవాణా శాఖ నిర్లక్ష్యంగా ఉంది. అవినీతి జరుగుతుంది. వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని నెల మామూలు తీసుకొని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఒక ఫక్తు ఉదాహరణ చెప్తానండి. మన భారతీయ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి కదా, వాళ్ళు ప్యాసింజర్తో పాటు వచ్చిన లగేజ్ మాత్రమే తీసుకువెళ్ళాలి. సెపరేట్గా లగేజ్ బుకింగ్స్ చేసుకోకూడదు. అవేమైనా కొరియర్ సర్వీస్లా? కాదు కదా. లగేజ్కి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ ఏఎన్ఎల్ సర్వీస్ ఉంది కదా, ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ ఉంది, లేదా డిటీడీసీ, బ్లూ డార్ట్ లాంటి కొరియర్ సర్వీసులు ఉన్నాయి. మరి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి ఏం పని? మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ వాళ్ళు చేస్తున్నది అదే. 100% వైలెన్స్. సో 100% వాళ్ళు రూల్స్ అతిక్రమిస్తున్నారు, చట్ట వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలియదా? ఈ విషయం మంత్రి గారికి తెలియదా? మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ ఎక్కడున్నా సరే మీరు అక్కడికి వెళ్ళి ఏదైనా పార్సల్ బుక్ చేస్తే వాళ్ళు పంపిస్తారు. పైగా దానికి ఒక జవాబుదారీతనం కూడా ఉండదు. అది ఒకవేళ మిస్ అయినా సరే సరిగ్గా సమాధానం కూడా చెప్పరు. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీలో వెళ్ళిందనుకోండి, ఒకవేళ మిస్ అయిందనుకోండి, దానికి సరైన సమాధానం ఉంటుంది, ట్రాకింగ్ ఉంటుంది. కానీ ఇది ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఇట్లా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయడం తప్పు. దాన్ని పైగా వాళ్ళు ఇల్లీగల్ అయినప్పటికీ, చేసింది తప్పు అయినప్పటికీ వాళ్ళు ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు, ఎల్ఆర్ నెంబర్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ ఆ తర్వాత రెస్పాండ్ అవ్వరు, సరిగ్గా సమాధానం ఉండదు. అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, అధికారికంగా తప్పు చేస్తున్నారు, అధికారికంగా చట్టాన్ని అతిక్రమిస్తున్నారు, అందరికీ తెలిసే తప్పు చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ, పక్కన ఫోటోలు చూడండి. అది ఏలూరులో మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ ఆఫీస్. నిన్న రాత్రి మన సబ్స్క్రైబర్ ఎవరో వెళ్ళి అక్కడ చూస్తే చాలా బాక్సులు ఉన్నాయి కింద. కాసేపు ఉన్నారు, ఏంటి ఇక్కడ ఇన్ని బాక్సులు ఉన్నాయి అని. లోపల చూస్తే ఇవన్నీ కూడా పంపించడానికి, హైదరాబాద్ ఎక్కడికో పంపించడానికి ఎంట్రీ చేస్తున్నారు. లోపల ఎంట్రీ చేసి ఎల్ఆర్ నెంబర్లు ఇస్తున్నారు. అలా ఎందుకు ఎంట్రీ చేస్తున్నారు? అది సాధారణంగా ఎవరైనా ప్యాసింజర్ వెళ్తే ఆ ప్యాసింజర్తో పాటు 1, 2 బ్యాగులు ఎలో చేయాలి. కానీ ఇన్ని బాక్సులు ఎలా చేస్తారు? సో నాకు ఈ విషయం తెలిసిన వెంటనే నేను ఆ ఏలూరు జిల్లా ఈ రవాణా శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాను. వాళ్ళు అక్కడికి పంపించారు. పంపిస్తే వాళ్ళేమో లేదు ఇది మేము చేయట్లేదు, తీసుకెళ్ళట్లేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏదో సమాధానం చెప్తున్నారు, వీళ్ళు దాన్ని కవర్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తారు అధికారులు? వాళ్ళు కార్గో ఉంది, ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు, ఆ ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం సెపరేట్గా వేరే వెహికల్స్ వాడుతున్నారు అని అబద్ధం చెప్తున్నారు. అంటే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళంట జనాలను తీసుకెళ్ళడానికి బస్సులు ఉండగా ఈ కార్గో సర్వీసుల కోసం సెపరేట్గా బస్సులు నడుపుతున్నారని చెప్పి రవాణా శాఖ వాళ్ళు కవర్ చేస్తున్నారు. అది అబద్ధం. అది ఎక్కడా కూడా అలా వాళ్ళు బస్సులు సెపరేట్గా నడపట్ల. అది ఇల్లీగల్, ప్యూర్లీ 100% ఇల్లీగల్. కానీ మార్నింగ్ స్టార్ వాళ్ళు చేస్తున్న ఈ తప్పుకి రవాణా శాఖ అధికారులు కూడా కవర్ చేస్తున్నారు. సో అలా కవరింగ్తోనే నాకు అర్థమైంది ఏదో ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందేమోనని. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇది హరికృష్ణ ట్రావెల్స్ ఘటన జరిగిన తర్వాత కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అందరి మీద రవాణా శాఖ అధికారులు రైడ్స్ చేశారు. ఈవెన్ ఇప్పటికీ కూడా ఎక్కడికక్కడ రైడ్స్ చేస్తున్నారు. అలా చేసినప్పుడు ఆ యూనియన్ వాళ్ళందరూ మంత్రి గారి దగ్గరికి వచ్చారు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. ప్రైవేట్ ట్రావెల్స్ యూనియన్ అండ్ రవాణా శాఖ అధికారులు అందరూ కూడా వచ్చారు. వచ్చి ఏదో ఒక చిన్న పంచాయతీ చేసుకున్నారు.
బస్సుల్లో ఓన్లీ ప్యాసింజర్లకు సంబంధించిన లగేజే వేస్తాం, వేరే లగేజ్ వెయ్యము అని చెప్పారు. ఒప్పందం చేసుకున్నారు. కానీ వేస్తున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, తప్పు చేస్తున్న మాట నిజం. తప్పు తెలియక చేస్తే తప్పు. వాళ్ళు తెలిసి చేస్తున్నారు. అధికారులకు తెలుసు, మంత్రి గారికి తెలుసు, సిస్టమ్ అందరికీ తెలుసు. మరి తెలిసినా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా? ఇప్పుడు రవాణా ఈ మార్నింగ్ స్టార్‌ని సీజ్ చేయొచ్చు. ఆ ట్రాన్స్‌పోర్ట్‌ని అసలు ఆ బస్సులనే లేకుండా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్‌గా ఎల్ఆర్ నెంబర్‌లు కూడా ఇస్తున్నారు. వాళ్ళు చేస్తున్న తప్పుకి ఎల్ఆర్ నెంబర్‌లు ఇస్తున్నప్పుడు చట్టపరంగా దొరికినట్టేగా. సో, దీని మీద కోర్టులో కేసేయొచ్చు కదా! అంటే ఇదంతా జరుగుతున్నదంతా కూడా చట్ట వ్యతిరేక పనులు అధికారికంగా జరుగుతున్నాయంటే మంత్రి గారు కళ్ళు మూసుకున్నారా? లేదంటే రవాణా శాఖ అధికారులు కళ్ళు మూసుకున్నారా? ఈ ఒప్పందం ఈ ముగ్గురి మధ్య ఒప్పందం ఏమన్నా జరిగిందా? సో, దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. లేకపోతే మరో ప్రమాదం జరిగే వరకే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. మరో ప్రమాదం జరిగిందనుకోండి, మళ్ళీ అప్పుడు రోడ్డెక్కి ఒక వారం రోజుల పాటు హడావిడి చేసి, అన్ని ఫైన్స్ ఏసి, ఇన్ని ఫైన్స్ ఏసి, మేము అన్ని బస్సులు సీజ్ చేసాం, ఇన్ని బస్సులు సీజ్ చేసామని చెప్పి పేపర్‌లో రాయించుకొని, ఆ తర్వాత వాళ్ళతో ఒప్పందం చేసుకొని, ఆ బస్సులు వదిలేసి, మళ్ళీ ఇలా చూసి చూడనట్టు ఉంటారేమో. సో, ఇది తప్పు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తది. ఇమ్మీడియేట్‌గా ప్రభుత్వం కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాలి. సో, ఏది ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్స్ ఎవరైతే ఇలా చేస్తున్నారో సో కాల్డ్ మార్నింగ్ స్టార్ లాంటి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆధారాలున్నాయి. వాళ్ళు నిబంధనలకు వ్యతిరేకంగా గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నట్టుగా ఆధారాలున్నాయి. ఎల్ఆర్ నంబర్‌లు ఇస్తున్నారు. అండ్ అన్ని చోట్ల వీడియోలు, ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ బస్సులు ఎనీ టైమ్ మీరు రైడ్ చేస్తే దొరుకుతారు. సో, వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకొని కవర్ చేసుకుంటారో, మరో ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడతారో చూద్దాం. థ్యాంక్ యూ.